హాయ్ అన్న. సో గద్దర్ అవార్డ్స్ ఈ రోజు అనౌన్స్ చేశారు. బెస్ట్ యాక్టర్ కింద అల్లు అర్జున్ గారికి ఇచ్చారు. ఎలా ఫీల్ అవుతున్నారు bro? అది నేను చాలా షాడ్ గా ఫీల్ అవుతున్నాను అన్న. యాక్చువల్లీ ఒక అల్లు అర్జున్ అనేవాడు ఎలిజిబుల్ క్యాండిడేట్. ఎందుకంటే వేరే వాళ్ళకి పాన్ ఇండియా స్టార్ గా అల్లు అర్జున్ కి ఇవ్వచ్చు, కానీ ఒక గద్దర్ కున్న భావజలం ఎలాంటిదంటే ఒక కమ్యూనిస్ట్ వాదం. ఆయన కమ్యూనిస్ట్ వాదంలో బతికింది. జల్సా మూవీ పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా అయితే వాళ్ళకి హెల్ప్ చేశాడో, ఎప్పుడైతే కొన్ని ఆయన జెండాని కూడా కాదనుకుండా ఎర్ర జెండాని, కమ్యూనిస్ట్ వాదాన్ని, కమ్యూనిస్ట్ బలోపేతాలని, మావోయిస్ట్ వాదాన్ని, ఆయన రాజకీయాల్లో ఉండే ధర్మాలని కాపాడే పవన్ కళ్యాణ్ గారికి ఉంది. అది నిద్రని 100% గద్దర్ అవార్డు అనేది అల్లు అర్జున్ కి ఇచ్చినా సరే పవన్ కళ్యాణ్ గారికి దక్కేదని మేము 100% ఫీల్ అవుతున్నాం. ఒక అన్ఎలిజిబుల్ క్యాండిడేట్ అల్లు అర్జున్ కి ఇచ్చినందుకు మేము ఫీల్ అవుతున్నాం. అల్లు అర్జున్ కి చాలా వచ్చాయి, కానీ దీంతో పాటు గద్దర్ అనేది పవన్ కళ్యాణ్ గారికి 100% సూటబుల్. ఓకే బ్రో, థ్యాంక్ యూ. సో 12వ తారీఖు ఎట్టకేలకు చాలా అవాంతరాలు దాటుకుని సినిమా రిలీజ్ కి రెడీ అయింది. హరిహర వీరమల్లు ఎలా ఫీల్ అవుతున్నారు? మంచిగానే ఫీల్ అవుతున్నాను. మంచి యాక్టర్ కాబట్టి మంచిగానే ఫీల్ అవుతుంది. అంటే పవన్ కళ్యాణ్ గారు పొలిటికల్ లో సక్సెస్ అయ్యి 4 సంవత్సరాల తర్వాత మళ్ళా సినిమా రెడీ అవుతుంది, రిలీజ్ అవుతుంది. ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? మంచిగానే ఉంటది అన్న. పెద్ద యాక్టర్ కాబట్టి మంచి ఫిలిమ్స్ ఉంటాయి. మంచిగానే ఉంటది. సో టైటిల్ కార్డ్ ఎలా ఉంటది అనుకుంటున్నారు? పవర్ స్టార్ లేకపోతే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ డిప్యూటీ సూపర్ అన్న. ఓకే. సో ఈ థియేటర్ బంధులు ఇవి వస్తున్నాయి కదా, అవి ఏమన్నా? అవి ఏం కావన్నా. పెద్ద యాక్టర్ మంచిగా ఉంటది. సినిమా కూడా మంచి వ్యక్తే అన్న. మస్తు ఉంటది సినిమా కూడా. అంటే ఫ్యాంటసీలోకి వెళ్ళి కొంచెం బడ్జెట్ కూడా ఎక్కువ అని చెప్పి ఎక్కువ పెట్టారు. సో అది క్రాస్ చేసేద్దంటారా ఈ పరిస్థితుల్లో? ఏమన్నా ఫ్యాంటసీ సినిమా అంటే కొంచెం డిఫరెంట్, ఓల్డ్ డేస్ తీసుకెళ్లి రాజులు, దాని వల్ల కొంచెం బడ్జెట్ కూడా పెరిగింది కదా. ఓ పక్కన పొలిటికల్ గా అపోజిషన్ పెరిగిపోయింది. సో థియేటర్ బిజినెస్ క్రాస్ చేస్తుందంటారా? ఏమన్నా అది మాత్రం తెలియదు, కానీ సినిమా అయితే రిలీజ్ అయితే బాగుంటుంది అన్న. థ్యాంక్ యూ.